వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఎవరిని కించపరిచేటువంటి ఉద్దేశం ఇంకోటో కాదండి. ఎవరి హక్కు వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. డెఫినెట్గా ఎవరి ధర్మం వాళ్ళది. నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా ధర్మాన్ని నేను గౌరవించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇతర ధర్మాలని కూడా గౌరవించాలి. అది ఎక్కడి వరకు? నా ధర్మాన్ని పదే పదే తోలనాడతాం, నా ధర్మాన్ని ఇలాగే చేస్తాం, ఇలాగే మాట్లాడతాం, ఇది అనేంతసేపు నేను ఎందుకు మాత్రం ఊరుకుంటా? అది ఎవరైనా కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఇక్కడ 2 ఫోటోలు చూపిస్తా, ఒకసారి చూడండి. మొదటిది ఆటో మీద రాసినటువంటి రాసింది కూడా కాదు, ఒక పోస్టర్ వేశారు. ఏకంగా ఒక పోస్టర్ వేశారు. అది ఆటో డ్రైవర్ తప్పు కాదు, ఇంకోటి కాదు. బాబు నీ ఆటో మీద ఒక పోస్టర్ వేసుకుంటాను, నీకు ఇంత ఇస్తాను, నీకు దీన్ని ప్రచారం చేయంటే కొంచెం డబ్బు తీసుకుని ఆ పోస్టర్ వేయించాడు, అంతే. ఏముంది దాంట్లో? అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని కోరుకుంటున్నారా? దీనికి పరిష్కారం ఇస్లాంలో ఉంది అని మీకు తెలుసా? వెంటనే సంప్రదించండి 1800-572-3000 అనేటువంటి నెంబర్ని. అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని కోరుకుంటున్నారా? దీని పరిష్కారం ఇస్లాంలో ఉందని మీకు తెలుసా? సంప్రదించండి అని. అంటే ఏంటి? అలాంటి సమాజం ఉంది, కానీ దానికి పరిష్కారం అంతా ఇస్లాంలో మాత్రమే ఉంది అని చెప్పని. మరి ఏమనాలి దాన్ని? ఇది ఎవరికి కనిపించదా? ఎవరు దీని మీద మాట్లాడకూడదా? ఎవరు దాన్ని ప్రశ్నించకూడదా? ఇంకొక కారు మీద వారు ఎవరో రాసుకున్నటువంటి ఏదో కొటేషన్ రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే, వారి కారు వెనక అద్దం మీద, జీసస్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. దీని ట్రాన్స్లేషన్ ఏంటో కూడా ఒకసారి చూడాలి. తెలుగు అనువాదం: యేసుక్రీస్తు లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి పాపభారాన్ని భరించి వాటిని తొలగించే దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు. దీని అర్థం యోహాను సువార్త 1.29 నుంచి వచ్చింది. బైబిల్ ప్రకారం జాన్ ద బాప్టిస్ట్ యేసును చూసి ఇలా అంటాడు, ఇదిగో లోక పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్ల. ల్యాంబ్ ఆఫ్ గాడ్ అనే పదానికి ప్రాముఖ్యత. యూదుల సాంప్రదాయంలో గొర్రెపిల్ల పాప పరిహారం కోసం అర్పించే బలికి చిహ్నం. పాత నిబంధనలో పాపాలకు ప్రాయశ్చిత్తంగా బలులు అర్పించేవారు. మరి ఇదేం చెప్తున్నట్టు? అంటే ఇప్పుడు చూసే ప్రతి హిందువు కూడా దీన్ని వ్యతిరేకించాలా? వెంటనే అక్కడ ఆపేసి ఏం రాసుకున్నారో కారు మీద అడగాల? ఆయనకి నచ్చింది ఆయన పాటించే ధర్మం ఆయన ఎదురు రాసుకున్నాడు కారు మీద. అలాగే ఇస్లాంలో అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేకుండా ఉండేటువంటి సమాజం, లేదంటే దానికి పరిష్కారం కావాలా, అది ఇస్లాంలోనే ఉందని మీకు తెలుసా అంటే సంప్రదించండి అని నంబర్ కూడా ఇచ్చారు. అంటే ఏంటి? మిగతా అన్ని ధర్మాల్లో కూడా లైంగిక నేరాలు లేదంటే పాపాలు ఇవన్నీ ఉన్నాయి, అందులో లేవు కాబట్టి, పరిష్కారం ఉంది కాబట్టి అది తెలుసుకుంటే ఇస్లాంలో కన్వర్ట్ అయిపోవాలి. మరి ఇవేం కనిపించలేదా? నిన్న మరి అత్తాపూర్ సేయ్ గారు ఎవరో ఆటో భరత్కి ఫోన్ చేసి కాస్త గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ గట్టి వార్నింగ్ ఇచ్చిన దానికి మరి వీటికి కూడా ఇవ్వాలి కదా సార్. అంటే ఇక్కడ ఆయన ఒక్కళ్ళనే కాదు, ఆయన స్టేషన్కి కేసు వెళ్ళింది కాబట్టి ఆయన పేరు వచ్చింది తప్ప ఇంకా ఎవరైనా సరే, ఇన్ జనరల్గా ఎవరైనా సరే, మరి ఆ భరత్ను ఆపినటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా కాస్త చెప్పాలిగా. దీనికి ఏమైనా చెప్తారా? నేను కొన్ని డీటెయిల్స్లోకి వెళ్ళట్లా, కొన్ని కేసులు, కొన్ని రికార్డ్స్, వీటికి సంబంధించి నేను చెప్పట్లేదు. ఎందుకంటే అనవసరంగా వద్దు గొడవలు పెట్టుకోవడాలు, లేదంటే అలాంటి మాటలు మాట్లాడించడాలు, ఇలాంటివన్నీ ఉండకూడదు. ప్రశాంతంగా బ్రతుకుతున్నామా లేదా అంతే. కానీ మాది మాత్రమే ఉండాలి, అందరూ కన్వర్ట్ అయిపోవాలి, ఎదర్ క్రిస్టియానిటీ ఎదర్ ఇస్లాం, దీంట్లో కన్వర్ట్ అయిపోవాలి, చేసేయాలి ఇది అంటే మరి మిగతా వాళ్ళు బతకాల్సిన అవసరం లేదా? అప్పుడే చెప్తారు, ఒరే బాబు మీ ధర్మం మీకు ఏం చెప్పిందో మీరు అదే ఆచరిస్తే, మా ధర్మం మాకు ఏం చెప్పిందో మేము కూడా అదే ఆచరిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అని. అంతే కదండి. సరే, దీని మీద మళ్ళీ ఇంకోసారి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.